జై శ్రీరామ్ భక్తులారా, బాగున్నారా? అయితే నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటంటే మన ఇదివరకు ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా నరకానికి వెళ్తాము, స్వర్గానికి వెళ్తాము, చాలా బాధ ఉంటుంది నరకంలో అని ఏదో చెప్పాను. ఆ వీడియోలో చాలా గోలిస్తారు, వేయిస్తారు, నిన్ను జైల్లో వేసి కొడితేనే నీకు నచ్చదు, అలాంటిది మనల్ని నరకంలో వేయిస్తారు అని చెప్పాను. అప్పుడు కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, అది వాళ్ళ ఉద్దేశం, నాది కాదు. కొంతమంది ప్రజలు ఏమంటున్నారంటే, మానవ శరీరం, ఈ శరీరం ఉంటేనే కదా మనం ఎక్కడైనా బాధను అనుభవించేది. ఈ శరీరం ఉంటేనే కదా సుఖము, ఈ శరీరం ఉంటేనే కదా పెయిను, ఈ శరీరమే లేని ఆత్మకు పెయినే లేదు కదా అని అంటున్నారు. అది వాళ్ళకు కూడా తెలుసు, అది నిజమే. ఆత్మకు పెయిన్ లేదు, నొప్పిత లేదు, ఆత్మని కాల్చదు, మునగదు. ఆత్మని మనం ఏమీ చేయలేము. ఆత్మ ఒక సూపర్ బీయింగ్. ఆత్మ చాలా నిశ్చలంగా ఉంటుంది, ఎల్లప్పటికీ బ్రతికే ఉంటుంది. కానీ వాళ్ళకు కూడా తెలుసు కదా అదే విషయం. వేరే వీడు ఆత్మరా భయ వీనికి నొయ్యేది అని, వీడు ఆత్మరా భయ వీనికి నొయ్యేది అని వాళ్ళకు కూడా తెలుసు కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు అంటే నరకంలోని యమభటులు. ఆ నరకంలోని యమభటులు ఏం చేస్తారు? మనం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, యమభటులు వస్తారు మనం తీసుకెళ్ళడానికి. నేను ఫుల్ పుణ్యాలే చేసిన భయ నన్ను తీసుకుపోవడానికి స్వర్గం నుంచి వస్తారు, నరకం నుంచి రారు అని మీరు అనుకుంటారు. చాలామంది అనుకుంటారు. వాళ్ళు పుణ్యాత్ములేమో. నేను మాట్లాడుతుంది నాలాంటి పాపాత్ముల గురించి. చనిపోయిన తర్వాత యమభటులు కనిపిస్తారు. అంగుష్టం మాత్రం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం నుంచి విడిపడ్డ సూక్ష్మ శరీరం అంగుష్ట మాత్రం ఉంటుంది. దాన్ని పట్టుకొని లాగుతారు, గుంజుతారు, ఏమేమో చేస్తారు. అయినా దానికి ఏమీ కాదు, ఓహో అనుకొని దాన్ని నరకానికి తీసుకెళ్తారు. ప్రజెంట్ దానికి ఏమీ అనుభవం ఉండదు, కానీ దానికి ఒక ప్లేస్ కావాలి కదా వెళ్ళడానికి. కనీసం చెప్పడానికైనా మనుషులు కావాలి కదా. మనుషులు అంటే యమభటులు అయినా కావాలి కదా. సో అది వాళ్ళు చెప్పినట్టే సరే అని చెప్పి వాళ్ళతో వెళ్తుంది. అలా 1 year పాటు నడుస్తూనే ఉంటుంది. మధ్యలో వైతరణి నది వస్తుంది. అది చాలా డర్టీ నది. రక్త, మాంస, మల, మూత్రం ఈ 4 కలిసిన ఒక భయంకరమైన నది. అలాంటి నదిని ఈత కొడుతూ వెళ్ళాలి. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి ఈత కొడుతూ వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత ఎవరైనా ఆవుని దానం చేసి ఉంటే వాళ్ళ కోసం ఆ నది దగ్గర పడవ వస్తుంది. మనం ఇప్పుడు ఆవు ప్రైజ్ ఎంత? 50,000 ఉంటుంది. మేము 50,000 పెట్టి మనం ఆవును కొని దానం చేస్తామా? కలదు. ఖచ్చితంగా ఎవరు దానం చేయరు. నేనైతే చేయలేదు, నా సరౌండింగ్స్లో ఎవరు చేయలేదు. సో వాళ్ళు ఏం చేస్తారు? తీసుకెళ్తారు, ముంచి తీసుకెళ్తారు. అందులో మునగాలి, దరిద్రం అంటే దరిద్రం. అందులో మునిగి వెళ్ళిన తర్వాత, అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాత మెల్లిగా యమద్వారం ఓపెన్ అవుతుంది. యమద్వారంలో యమ సభ జరుగుతుంది. ఆ యమ సభ జరిగేటప్పుడు యమధర్మరాజు
మనకి మన పాపాలను బట్టి పుణ్యాలను బట్టి ఫస్ట్ పాపాలే చూస్తారు, పుణ్యాలు చూడరు. నీ పాపాలు పుణ్యాల కంటే ఎక్కువ ఉంటే వాటిని లెక్కిస్తారు. నీ పుణ్యాలు పాపాల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు పుణ్యాల సైడ్ వెళ్తాం మనం. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పాపాలు పుణ్యాల కంటే ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. అంటే ఒక 40 పుణ్యాలు ఉన్నాయి, 60 పాపాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పాపాలను లెక్క కట్టి పాప శిక్ష అయిపోయిన తర్వాతనే పుణ్యలోకానికి పంపిస్తారు, అంటే స్వర్గానికి. సో ఈ పాప శిక్ష అయిపోవాలంటే నీకు ఒక శరీరం కావాలి. దీనికోసం ఆ శిక్ష అనుభవించడానికి యమధర్మరాజు స్వయంగా యమభటులని ఆదేశిస్తాడు, ఇతనికి యాతనా శరీరం ఇవ్వండి, యాతనా శరీరం ఇవ్వండి. సో తద్వారా ఇతను అతని శిక్షను అనుభవిస్తాడు. యాతనా శరీరం ఎంత ఘోరంగా ఉంటుందంటే మన ఆత్మకి నొప్పి తెలియదు, శరీరాన్ని తీసుకోవాలి ఖచ్చితంగా, సో తీసుకుంటుంది. ఇప్పుడు ఒక లోకం భూలోకం అయిపోయింది, ఆ పైన ఉన్నది యమలోకంలో శరీరం తీసుకుంటుంది, అది యాతనా శరీరం. యాతనా శరీరం ఎంత ఘోరంగా ఉంటుందంటే ఈ మానవ శరీరం అయినా కొంచెం బెటర్. కనీసం ఒక నొప్పి మనకు దెబ్బ తగిలింది అనుకోండి, ఒక సూదికి వచ్చింది అనుకోండి, లేకపోతే ఇంకేదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మనం మళ్ళీ క్యూర్ అవుతాం కొన్ని మంత్స్ తర్వాత. ఎగ్జాంపుల్ 1 day 1 week 3 months తర్వాత క్యూర్ అవుతాం. కానీ యాతనా శరీరం అవ్వదు. దాని నొప్పి ఎలా ఉంటుందంటే సూది కుచ్చితే నీకు ఎలా ఉంటుందో ఆ నొప్పి తెలుసు కదా, దానికి సూది కుచ్చితే ఒక గుణపాన్ని ఎర్రగా కాల్చి గుచ్చినట్టు ఉంటుంది, అంత నొప్పిని అనుభవిస్తుంది. 1000 రెట్లు నొప్పి ఉంటుంది. ఇక్కడ 1 అయితే అక్కడ 1000. ఆ నొప్పిని అనుభవిస్తూనే ఉంటుంది, దానికి నొప్పి తగ్గడం అనేది ఉండదు. సో అలాంటి ఒక శరీరాన్ని మనకు ఇస్తారు. అంత దరిద్రమైన శరీరంలో ఉండి నరక యాతన చిత్రహింసలు పడుతూ మన శిక్షకాలం ఎప్పటి వరకు, యుగాంతం వరకు. ఎగ్జాంపుల్, ఇది కలియుగం. ఏ యుగం ఉంటే ఆ యుగం. ద్వాపర యుగంలో ఒక జీవుడు వెళ్తే ద్వాపర యుగాంతం వరకు, కలియుగంలో వెళ్తే కలియుగాంతం వరకు. మీరంతా అనుకుంటారు నేను ఇక్కడే కదా చచ్చిపోయింది, నేను అక్కడికి ఎట్లా వెళ్తాను అని. అరే బాబు, నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇది. మీరు, నేను, నువ్వు అంటే నీ హ్యూమన్ బాడీ గురించి కానీ నీ భూలోక జీవరాశి బాడీ గురించి కానీ మాట్లాడడం లేదు. ఇక్కడ నువ్వు అంటే నీ అంతర్గతమైన జీవశక్తి, అది ఇక్కడ ఉంటుంది. ఆ జీవశక్తి ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రాణం పోయింది అంటే ఏం పోయింది? చనిపోయిన వ్యక్తి అక్కడే ఉన్నాడు కదా, ఏం పోతుంది? చనిపోయింది ఏంటి? ఆ పర్సన్ అక్కడే ఉన్నాడు కళ్ళు మూసుకొని. సో జీవశక్తి వెళ్ళిపోయింది. ఆ జీవశక్తే వెళ్తుంది నరకానికి, యాతన శరీరం తీసుకుంటుంది, చిత్రహింస అనుభవిస్తుంది, అది కూడా కలియుగాంతం వరకు. మరి నేను చేసిన పుణ్యం ఉంటుంది కదా అని మీరు మాట్లాడతారు. మీరు చేసిన పుణ్యం ఉంటుంది. ఫస్ట్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను, పాపం పుణ్యానికంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ పాపం, పుణ్యం పాపం కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ పుణ్యం. సో పాపం ఉంది, పుణ్యలోకానికి వెళ్ళాలంటే ఇంత పాపం ఉండకూడదు, దీన్ని క్లియర్ చేసుకొని అక్కడికి వెళ్ళాలి. ఇంకా కొంచెం ఉంచుతారు, ఒక 5% పాపాన్ని ఉంచుతారు. ఎందుకంటే భూమి మీదకి రావాలంటే పాపపుణ్యాలతోనే రావాలి. అందుకే ఆ పాపపుణ్యాన్ని, ఆ కొంచాన్ని ఉంచుతారు. ఎందుకంటే మళ్ళీ జన్మ తీసుకోవడానికి. మళ్ళీ జన్మ పాపం ఎక్కువ ఉంటే ఏమవుతుంది? తిరిగి ఎక్కువై పుడతాం.
పుణ్యం ఎక్కువ ఉంటే మనిషి అయి పుడతాం. మనిషి అయి పేదవాళ్ళ ఇంట్లో పుట్టామంటే అప్పుడు పాపం ఎక్కువ ఉంది అని అర్థం. బాగా బలిసినోడు ఇంట్లో పుట్టినామంటే దాని అర్థం మనకు పుణ్యం ఎక్కువ ఉంది. ఏది ఉన్నా మనం పుట్టడం మాత్రం ఈ భూలోకంలో. ఈ భూలోకంలో పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు, మీ అందరూ చూసే ఉంటారు. సో ఇప్పుడు స్వర్గం గురించి మాట్లాడుకుందాం. పాపం అయిపోయింది, ఆత్మ శరీరం గురించి అయిపోయింది. సో స్వర్గంలో భోగ శరీరం. ఆ భోగ శరీరం ఎలా ఉంటుందంటే ఇక్కడ కొంచెం సేపే సంతోషం ఉంటుంది. ఒకవేళ నీ బర్త్డే రోజు నీకు హ్యాపీనెస్ ఉంటుంది, లేకపోతే నువ్వు 10th క్లాస్ పాస్ అయ్యావంటే నీకు హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ 2-3 days ఉంటుందా? ఓన్లీ 2-3 weeks ఉంటుందా? సరే 2-3 weeks అయితే ఉంటుందా? ఉండదు. నీ హ్యాపీనెస్ సంఘటనను బట్టి మారుతూ ఉంటుంది. సంఘటన అనేది నీ హ్యాపీనెస్ని డిసైడ్ చేస్తుంది. అలాంటి ఇది మంచి శరీరం, ఇది కార్మిక శరీరం, కర్మతో కూడి ఉంటుంది. అయితే పాపకర్మ లేకపోతే పుణ్యకర్మ, లేకపోతే రెండు మిక్స్ అయితే మానవ శరీరం. అలాంటి కార్మిక శరీరంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే భోగ శరీరంని మనకి ఇస్తారు. ఏ భోగ శరీరం ఇచ్చారు, నేను ఇక ఫుల్ ఎంజాయ్ చేస్తా అని నువ్వు అనుకుంటావు, నాకు తెలుసు. కానీ మన లైఫ్ టైం అంటే మన లైఫ్ టైం కంటే ఎక్కువే 365 సంవత్సరాలు ఇంటూ 365 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి. 365 సంవత్సరాలు ఇంటూ 365 సంవత్సరాలు. ఏ సంవత్సరాలు? ఇక్కడ ఒక్క మాసము, ఇక్కడ ఒక్క నెల, అక్కడ ఒక్క రోజు. అలాంటి 365 నెలలు ఇంటూ 365 నెలలు ఏం జరుగుతుంది? ఒక సంవత్సరం అవుతుంది. ఎక్కడ? స్వర్గం. అలాంటి ఒక సంవత్సరంలో ఒక నెలలో నీకు ఇచ్చేది ఒక్కరోజు. ఎందుకంటే మనం అంత పుణ్యం చేసి ఉంటాం, గట్టిగా ఒక్కరోజు ఇస్తారు. ఆ ఒక్కరోజులో నీ పుణ్యం ఖర్చు అయిపోతుంది. నువ్వు స్వర్గంలో ఉన్నావు అంటేనే నీ పుణ్యాన్ని ఖర్చు చేసుకుంటున్నావు అని అర్థం. అప్పుడు నీ పుణ్యం 60% పుణ్యం ఉంటే అది 55% అయిపోయాక నరకానికి వెళ్తాం. నరకం నుంచి ఇక్కడికి వస్తే 35% అయిపోయాక 5% నుంచి కిందికి తోస్తారు. అంటే కిందికి అంటే ఇక్కడికి పైన స్వర్గం, దాని కింద నరకం, దాని కింద పితృలోకం, దాని కింద మనం భూలోకం. మన కింద కూడా చాలా లోకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ లైక్ పాతాళం. అలాంటి ఎన్నో లోకాలతో కూడి ఉంటుంది. 14 లోకాలు ఉంటాయని నేను విన్నాను. సో మీరే ఆలోచించుకోండి, అది అంత ఘోరంగా ఉంటుంది. సో 1 day కోసం నీ పుణ్యం ఖర్చు పెట్టడం జరుగుతుంది. అంటే నువ్వు ఎన్నో గుళ్ళకు పోయి మొక్కుకొని ఎన్నో దాన ధర్మాలు చేసి సంపాదించుకున్న పుణ్యం అంతా నువ్వు ఒక్కరోజులో 1 dayలో ఖర్చు చేస్తావు. అలాంటి పుణ్యం పోతుంది, నీకు స్వర్గం దొరుకుతుంది. అలాంటి స్వర్గం మనకు అవసరమా? ఇలాంటి నరకం మనకు అవసరమా? సరేరా భయ్, ఇవి రెండు వద్దు అంటున్నావు. ఇవి రెండు మీద ఏముంటుందంటే ఏది ఉంటుంది అంటే ఏదో ఉంటుంది, కానీ వీటి పైన ఉంటుంది. సరే, ఇవన్నీ మనకెందుకు. ఇప్పుడైతే నేను మీకు శరీరాల గురించి చెప్పాను. చాలామందికి డౌట్ ఉంది, ఒక మనిషి శరీరం మనం ఆల్రెడీ చనిపోతాం కదా, ఏం పోతుంది పైకి అని ఆల్రెడీ చెప్పేశాను. ఏం పోతుంది అంటే నువ్వే పోతావు. నువ్వు అంటే నేను, మనం వెళ్తాం. మనము అంటే మన జీవ శక్తి, మన జీవుడు వెళ్తాడు.
అందుకే నేను ఇంతగా చెప్తున్నాను మీకు, వీలైనంత వరకు పుణ్యమే చేయండి. మరి పుణ్యం ఖర్చు చేయొద్దు అంటున్నావు కదా అంటే, అరే భయ్, పుణ్యం ఎక్కువ చేసుకుంటే, పాపం ఎక్కువ చేయకపోతే వచ్చే జన్మ కూడా బాగా బలిసినోని ఇంట్లో, లేకపోతే బాగా ఉన్నోని ఇంట్లో కనీసం మనిషి జన్మ అయినా వస్తుంది. లేకపోతే ఏ కుక్కో, ఏ పిల్లో, ఏ తొండనో ఇలాంటి జన్మలు వస్తాయి, చాలా చిన్నవి. సో మనకు అవసరమా? ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు, మనకేనా ఈ స్వర్గము నరకము ఈ జంతువులకి, ఈ పిట్టలకి, తొండలకి, పక్షులకి లేవా? వీటికి ఎవరు రాస్తారు అని. ఇదంతా ఒక సిస్టమేటిక్గా నడుస్తుంది. లైక్ ఎలా అంటే, ఎగ్జాంపుల్, ఒక చీమల ఒక జీవశక్తి పుట్టింది అనుకోండి. చీమ తర్వాత ఒక ఈగ, ఫ్లై. చీమ అంటే భూమి నుండి నడుస్తుంది. ఫ్లై చేసే ఒక ఈగలా పుడుతుంది. ఈగలా పుట్టిన తర్వాత ఒక బూగలా పుట్టిన తర్వాత ఒక దాన్ని ఏమంటారు, ఫ్లయింగ్. ఇలా రెక్కలు ఉంటాయి కదా, వాటిని ఏమంటారు నాకు తెలియదు. సరే, బూగ తర్వాత, బూగ అంటే మీకు తెలుసో తెలియదో, ఒక పక్షి. అలా ఫ్లై అయిపోయిన తర్వాత భూమి ఉంటుంది, కానీ భూమి పారదు. పారే జంతువులా కాకుండా నడిచే జంతువులా పుడుతుంది. అంటే ఒక పిల్లి, ఒక కుక్క, ఒక పంది, అలా వెళ్తూ 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 మన లాస్ట్కి 83,99,000 జన్మలు తర్వాత, అలాంటి జన్మల తర్వాత 83 లక్షల జన్మలు ఎక్కడ నేరా అంటారు మీరు. మన సముద్రంలో చేపల జీవరాశి చాలా ఉంది, అందులో కౌంట్ చేసుకోండి, అది మీది, మీ ఇష్టం. సో అలాంటి జన్మ మనది, మంచి జన్మ, మనిషి జన్మ. దీన్ని ఇప్పుడు మనం వేస్ట్ చేసుకుంటే, వేస్ట్ చేసుకుంటే మనం ఏమైపోతాం? మళ్ళీ వెనక్కి వెళ్తాం, మళ్ళీ జారిపోయి ఏమవుతుందంటే, మళ్ళీ అక్కడి నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ముందుకు. మళ్ళీ ఏమవుతుంది? 0 to కాదు, 84 lakhs to 0 to 84 lakhs అలా స్టార్ట్ అయ్యి డబుల్ అవుతుంది. డబుల్ అయ్యి మళ్ళీ మానవ జన్మ వస్తుంది. అందుకే నేను వీలైనంత వరకు పుణ్యాన్ని చేసుకోండి అని చెప్తున్నాను. పుణ్యమే అంటే దేవునికి వెళ్ళి దండం పెట్టడమే కాదు, గుడికి వెళ్ళి దండం పెట్టడమే కాదు, మీరు వీలైనంత వరకు ఎవరిని హింసించద్దు. అంటే కొట్టడం కానీ, తిట్టడం కానీ, మాట ద్వారా హింస కానీ, చేత ద్వారా హింస కానీ, అంటే ఒకరిని అనడం కానీ, ఒకరిని చేసుకోవడం కానీ చేయకుండా వీలైనంత వరకు మీరు గుడ్ పీపుల్గానే ఉండండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మన మానవ జన్మ చాలా గొప్పది. అందుకే ఇంత గుచ్చి చెప్తున్నాను, దీన్ని వాడుకోండి. పుణ్యం ఎలా చేసుకోవాలరా అంటే, దాన ధర్మాలు చేయండి, ఆకలితో ఉన్న వారికి ఫుడ్ పెట్టండి, అడుక్కునే వారికి కొంచెం ఫుడ్ పెట్టండి, కొంచెం పని పెంచండి, మీ కింద పని పెంచండి. అలా ఎవరైనా మీ దగ్గర వచ్చి చెయ్యి చాచితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి మీ చెయ్యి లేదు అనకుండా పెట్టండి. అలా ఉంటేనే మంచిది, పుణ్యము, చాలా పుణ్యము. ఇక టెంపుల్కి వెళ్ళి దండం పెడతా, దేవునికి మొక్కుకుంటా అంటే అది కూడా పుణ్యమే, కానీ దీనంత కాదు. ఇక దేవునికి వెళ్ళి దండం పెట్టుకుంటా అంటే నేను అస్సలు వద్దనను, దేవునికి వెళ్ళి దండం పెట్టుకోండి. అలా చేస్తూ కూడా ఇలా చేయవచ్చు. వీలైనంత గుడ్డుగానే ఉండండి, ఎందుకంటే ఇది కలియుగం, కలి ప్రభావం మనందరి మీద ఖచ్చితంగా ఉంటుంది. మనకు తప్పుడు ఆలోచనలు వస్తాయి, అలాంటివి రాకుండా చూసుకోండి.
అరుణాచల శివ.